ఫ్రీడమ్ ఫిజికల్లీ రిఫైన్డ్ రైస్ బ్రాన్ ఆయిల్. కొలెస్ట్రాల్ ని శుభ్రం చేసేందుకు ప్రతిరోజు వాడండి ఫ్రీడమ్ రైస్ బ్రాన్ ఆయిల్. పాము ఈ పేరు వినగానే దాదాపు ప్రతి ఒక్కరికి ఒళ్ళు జలధరింపు రావడం అయితే ఖాయం. పాములన్నీ విషపురుగులు కాకపోయినా పామంటేనే అందరికీ భయం. అయితే ఎక్కడో చెట్లలో పుట్టలలో ఉండే పాములు ఎప్పుడో కాని జనాల్లోకి రావు. అప్పుడప్పుడు పొలాల్లో పడాబడ్డ బిల్డింగ్లలో తారసపడుతుంటాయి. అయితే వేసవి ఎండలు రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో సర్పాలు ఖాళీ స్థలాలు గృహాలలోకి చొరబడే అవకాశం ఉందని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అటవీ శాఖ సూచిస్తుంది. దీని గురించి అటవీ శాఖ అధికారులు మాట్లాడుతూ భూతాపం అధికమైనప్పుడు భూమి లోపల ఉండే పాములు, ఎలుకలు, విషపురుగులు తదితర సరీసృపాలు వేడి తట్టుకోలేక బయటికి వస్తాయన్నారు. బయటకు వచ్చినా అవి వాటికి సమీపంలోని నివాస ప్రాంతాల్లో చల్లగా ఉండే ప్రదేశాన్ని వెతుకుతుంటాయని తెలిపారు. గడిచిన నెల రోజుల నుంచి ఇళ్లలోకి ఎక్కువ సంఖ్యలో పాములు చొరబడుతున్నట్లు చాలా మంది ఫోన్లు చేస్తున్నారని తెలిపారు. దీని దృష్ట్యా అటవీ శాఖ వారు క్షేత్రస్థాయి సిబ్బందిని అప్రమత్తం చేయడంతో పాటు స్వచ్ఛంద సేవకుల సహాయం కూడా తీసుకుంటున్నారని తెలిపారు. ఈ సందర్భంగా వారు పలు సూచనలు చేశారు. గ్రౌండ్ ఫ్లోర్ లోని కిటికీలు ఎక్కువసేపు తెరిచి ఉంచకూడదన్నారు. చెట్టు కింద విశ్రాంతి తీసుకునే సమయంలో చుట్టుపక్కల తప్పనిసరిగా పరిశీలించాలన్నారు. వాహనాలు బయటికి తీసేటప్పుడు తప్పనిసరిగా ఒకసారి అన్ని వైపులా చెక్ చేసుకుని చూడమంటున్నారు. ముఖ్యంగా ఏసీలు ఉండే కార్లలోకి ఎక్కువగా వచ్చే అవకాశం ఉందన్నారు. అలాగే చెప్పుల స్టాండ్లలో విడిచిన షూ ఒకసారి తప్పనిసరిగా పరిశీలించిన తర్వాతే వేసుకోవాలన్నారు. బైక్ హెల్మెట్లు జాగ్రత్తమైన ప్రదేశాలలో మాత్రమే ఉంచుకోవాలని సూచించారు. రాత్రి సమయాల్లో ఆరు బయట అస్సలు నేలపై పడుకోవద్దని చెప్తున్నారు. ఇంటి పరిసరాలను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలని సూచిస్తున్నారు. వేసవి సెలవుల్లో పిల్లలు ఆడుకునే ప్రాంతాలను పెద్దవారు ఒకసారి పరిశీలించి వస్తే మంచిదంటున్నారు. ఒకవేళ విషపూరితాలు ఏవైనా ఇంట్లోకి చొరబడినా, తారసపడినా భయాందోళన చెందకుండా అటవీ శాఖ సిబ్బందికి కానీ పాములు పట్టే వారికి కానీ సమాచారం ఇవ్వాలని కోరుతున్నారు. సో బీ కేర్ఫుల్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.